నమస్కారం. లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం. వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి. ప్రియ సఖులు, ఇప్పుడు మనం ప్రముఖ రచయిత్రి శ్రీమతి అత్తలూరి విజయలక్ష్మి గారు రచించిన సరోజమ్మగుడు అనే ఓ చక్కటి కథని విందామండి. ఈ కథ 2009 మార్చిలో విపుల మాసపత్రికలో ప్రచురింపబడింది. ఇక కథ మొదలు పెట్టేస్తున్నానండి. ఆ ఆఫీస్లో రిపోర్ట్ చేశాక ఒకరోజు లీవ్ పెట్టి ఇంట్లోకి కావాల్సిన వస్తువులు కొనుక్కోవాలంటే నాకు లీవ్ పెట్టే అవకాశమే దొరకలేదు. బిజీ అయిపోయాను. ఇవాళే కాస్త ఖాళీ దొరికింది. అందుకే మధ్యాహ్నం నుంచి పర్మిషన్ తీసుకుని వచ్చేసాను. 17వ తేదీ నా పుట్టినరోజు. పుట్టినరోజుకి చీర కొనుక్కోవటానికి ఆబిడ్స్లో ఉన్న పెద్ద డిజైన్డ్ శారీ షాప్కి వెళ్ళాను. షోకేస్లో ఉన్న చీరలు చూస్తున్న నన్ను ఎంతో మర్యాదగా ఆహ్వానించాడు కౌంటర్ ముందు కూర్చున్న మేనేజర్. రెండమ్మ, లోపల చాలా మంచి చీరలు ఉన్నాయి అన్నాడు ఎంతో వినయంగా. నేను అతని ఆహ్వానం మన్నించి లోపలికి వెళ్ళాను. కూర్చోండి. సేల్స్ బాయ్ స్టూల్ నా దగ్గరకు జరిపి అరల్లో ఉన్న అందమైన చీరలు తీసి ఒక్కొక్క చీర మడతలు విప్పి నాణ్యత, రంగు, డిజైన్ చూపిస్తున్నాడు. బాబు, ఆ బ్లూ కలర్ చీర ఇలా ఇవ్వు. నా కుడి చెవి దగ్గరగా వినిపించింది స్వరం. తల తిప్పి చూశాను. ఒక్క క్షణం ఆశ్చర్యం. ఆమె సరోజా ఆనందంగా పిలిచాను. ఆమె నా వైపు చివ్వున తల తిప్పి చూసింది. ఆ కళ్ళల్లో అంతులేని ఆనందం. ఏ సుధా, నువ్వా? అబ్బా, ఎంతకాలమైందే నిన్ను చూసి. నువ్వు హైదరాబాద్లో లేవుగా. ఎప్పుడొచ్చావు? ఎలా ఉన్నావు? గబగబా మాట్లాడుతూ నా చేయి పట్టుకుంది. ప్రమోషన్ మీద ఈ మధ్య ఇక్కడికి బదిలీ అయింది. మెయిన్ ఆఫీస్లో రిపోర్ట్ చేసి వారం అవుతోంది. ఇంతకీ నువ్వెక్కడుంటున్నావు? ఎలా ఉన్నావు? ఈ అమ్మాయి ఎవరు? సరోజ పక్కన నిలబడి మా వైపు వింతగా చూస్తున్నా 14 ఏళ్ల అమ్మాయిని చూస్తూ అడిగాను. ఎవరంటే బాబు, ఇది నా కూతురు దివ్య, 10th చదువుతోంది. దివ్య సరోజ భుజాల మీదకి వంగి నెమ్మదిగా అడుగుతోంది. ఎవరు మమ్మీ ఈ ఆంటీ? నా ఫ్రెండు. మేమిద్దరం 6వ తరగతి నుంచి డిగ్రీ దాకా కలిసి చదువుకున్నాం. కూతురికి సమాధానం చెప్పి సరోజ నా వైపు చూసింది. నీకెంతమంది పిల్లలు అంది. నేను నవ్వాను. చెప్తాలే, మా ఇంటికి రా, హాయిగా మాట్లాడుకుందాం అన్నాను. ఎక్కడుంటున్నావు? మీ ఆఫీస్ ఎక్కడా? ఆఫీసు పంచగుట్టలో, ఇల్లు ఆనందనగర్ కాలనీలో చెప్పాను. దివ్య నెమ్మదిగా మళ్ళీ ఏదో గొణిగింది సరోజ చెవిలో. సన్నగా, తెల్లగా, పొడుగ్గా ఉంది దివ్య. వంకీలు తిరిగిన జుట్టు ఒత్తుగా భుజాల దాకా ఉంది. జుట్టు పైకి దువ్వి కొంత భాగాన్ని వదిలేసి మిగతా భాగం క్లిప్పు పెట్టుకుంది. లాంగ్ స్కర్ట్, టాప్, ముద్దుగా అందంగా ఉంది. సరోజ పోలికల ముఖంలో స్పష్టంగా కనిపిస్తున్న పర్సనాలిటీ మాత్రం సరోజది కాదు. సరోజ పొట్టి, 5 అడుగులే ఉంటుంది. పైగా ఇప్పుడు లావై మరీ పొట్టిగా అనిపిస్తోంది. బాగా బట్ట వచ్చేసింది. వాళ్ళని పరిశీలిస్తున్న నాతో అంది సరోజ. సర్లే, నీ ఫోన్ నెంబర్ ఇవ్వు, ఫోన్ చేస్తాను. ఫోన్ చేయటం ఏంటి? చాలా కాలమైంది మనం కలిసి. కాసేపు కబుర్లు చెప్పుకుందాం. చీరల సెలక్షన్ అయిందనేది అడిగాను. నేను చీర కోసం రాలేదు, దీనికి డ్రెస్ మెటీరియల్ తీసుకున్నాను. బిల్లు కట్టేసి వెళ్తూ ఉంటే అదిగో ఆ చీర బాగున్నట్టు అనిపించి చూద్దామని అడిగాను. మరి వస్తానే. దివ్య ట్యూషన్కి వెళ్ళాలి, టైం అయింది. భుజాన బ్యాగు, చేతిలో కవర్లు. సంసార భారం అంతా తన మీదే ఉన్నట్టు అనిపించింది. దివ్య చేతులు 2 ఖాళీగా ఉన్నాయి. తల్లి చేతిలో బరువు అందుకునే ప్రయత్నం ఏది చేసినట్లు లేదు. ఓ కవర్ తన చేతికి ఇవ్వచ్చుగా అన్నాను. దాని మొహం, దాని శరీరం బరువే, అది మొయ్యలేదు, ఇదేం మోస్తుంది అంది జారిపోతున్న బ్యాగును చెయ్యి ఎగరేస్తూ పైకి తోసుకుంటూ. ఎంత ప్రేమో కూతురంటే. ఇంత సున్నితంగా పెంచటం, తర్వాత బాధపడటం. తల్లులంతా ఇంతే. సరోజ అప్పుడే వెళ్ళిపోతానంటాం నాకు చాలా నిరుత్సాహంగా అనిపించింది. చిన్ననాటి స్నేహితురాళ్ళం, ప్రాణానికి ప్రాణంగా బతికిన వాళ్ళం. పెళ్ళిళ్ళ వల్ల, కెరియర్ డెవలప్మెంట్ గురించిన తపన వలన మా మధ్య దాదాపు చాలా ఏళ్ల గ్యాప్. డిగ్రీ అవగానే సరోజ పెళ్లి చేసుకుంది. నేను పీజీలో చేరాను. సరోజ పిల్లతల్లి అయ్యేటప్పటికి నా పీజీ పూర్తయింది. ఆ తర్వాత గ్రూప్ 2 పరీక్షలు రాసి రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఉద్యోగం సంపాదించాక డిస్ట్రిక్ట్ ఆఫీసర్గా ఊళ్ళు తిరగటం. దాంతో మా స్నేహానికి చిన్న అంతరాయం. ఏది ఏమైనా స్నేహం స్నేహమే. ఇంతకాలానికి కలిసిన తర్వాత కాసేపు మనసు విప్పి మాట్లాడుకోకుండా వెళ్ళటం ఏంటి? మళ్ళీ ఎప్పుడు కలుస్తామో ఏమో. అందుకే అడిగాను, మళ్ళీ ఎప్పుడు కలుస్తావు అని. ఫోన్ చేసి చెప్తానే. ముందు అనుకుంటే నాకు అస్సలు కుదరదు, ఈ పిల్లలతోనూ ఆయనతోనూ. వీలు చూసుకుని వస్తా. అయినా నువ్వే రాకూడదు మా ఇంటికి అంది మళ్ళీ. ఎక్కడా మీ ఇల్లు అడిగాను.
చిక్కడిపల్లిలో. దగ్గరేగా, కాసేపు కూర్చుని వెళ్తూ గాని రావే అభ్యర్థనగా అడిగింది సరోజ. నేను వెళ్ళటానికి నిశ్చయించుకున్నాను. ఒక్క క్షణం అంటూ మా వైపే సీరియస్గా చూస్తున్న సేల్స్ బాయ్ వైపు చూసి నాకు అంతకుముందు నచ్చిన లేతాకు పచ్చ రంగు చీర ప్యాక్ చేయమని చెప్పాను. నేను ఇంతలో ఆటో మాట్లాడతాను, ప్యాకెట్ తీసుకుని వచ్చేయి అంటూ సరోజ బయటకు నడిచింది. దివ్య తల్లిని అనుసరించింది. నేను బిల్ చెల్లించి చీర కవర్ తీసుకుని బయటకు నడిచాను. అప్పటికి ఆటో మాట్లాడి తల్లి కూతుళ్ళు ఆటోలో కూర్చున్నారు. నన్ను చూస్తూనే రారా అంది సరోజ. నేను 4 మెట్లు దిగి ఆటో ఎక్కాను. చిక్కడపల్లి పోనీ బాబు అంటూ ఆటో డ్రైవర్కి చెప్పి, ఇక చెప్పవే, ఏమిటి విశేషాలు? నీకు ప్రమోషన్ వచ్చిందా? అవును, నీకు కారు ఇవ్వలేదా అడిగింది నన్ను. ఇంకా పర్సనల్గా ఇవ్వలేదు. ఉదయం ఇంటికి వచ్చి పికప్ చేసుకుని సాయంకాలాలు ఇంటి దగ్గర దింపేస్తారు అన్నాను సర్దుకుని కూర్చుంటూ. అలాగా, మీ ఆయన ఏం చేస్తున్నాడు? అయినా నీ పెళ్ళికి కూడా పిలవలేదేమిటే? మన మధ్య కరస్పాండెన్స్ లేనంత మాత్రాన నన్ను వెళ్ళేస్తావా? మన స్నేహం మర్చిపోతావా? నేను అస్సలు క్షమించకూడదు. గలగలా ప్రశ్న జవాబు తానే వేసుకుంటూ నాకు జవాబు చెప్పే అవకాశం కూడా ఇవ్వకుండా మాట్లాడేస్తోంది సరోజ. తనకిద్దరు పిల్లలని, దివ్య పెద్దదని, కొడుకు 10 ఏళ్లని, వాడు మొండిగా తయారవుతున్నాడని, పిల్లలిద్దరిని తండ్రి గారాబం చేస్తాడని, తాతగారు మామల గారాబం కూడా ఎక్కువని, ఇలా చాలా విషయాలు దారి పొడుగునా చెప్తూనే ఉంది. దివ్య మౌనంగా రోడ్డు వైపు చూస్తూ కూర్చుంది. ఆ అమ్మాయి ఎక్కువ మాట్లాడదని మాత్రం నాకు అర్థమైంది. సరోజ వాగుడుకాయ, మొదటి నుంచి అంతే, ఇప్పుడు ఇంకా ఎక్కువైంది. బహుశా ఈ విషయంలో కూడా దివ్యకు తండ్రి పోలికే వచ్చి ఉంటుందనుకున్నాను. దివ్యని నారాయణగూడలోని ఒక కోచింగ్ సెంటర్ దగ్గర డ్రాప్ చేసి మేము చిక్కడపల్లిలోని సరోజ ఇంటి ముందు ఆటో దిగిపోయాం. ఇండిపెండెంట్ హౌస్. వాళ్ళ మామగారు 40 ఏళ్ల క్రితం కట్టించిన ఇల్లు. ఆయన అడ్వకేట్, సరోజ భర్త కూడా అడ్వకేట్. గేటుకు 2 వైపులా లాయరు వీరభద్రం, లాయరు రామబ్రహ్మం అనే నేమ్ ప్లేట్స్ ఉన్నాయి. మీ వారి పేరేమిటే అడిగాను సరోజ వెనకాల లోపలికి నడుస్తూ. రామబ్రహ్మం చెప్పింది. తర్వాత నన్ను కూర్చోమని చెప్పి లోపలికి వెళ్ళింది. నేను గది పరిశీలిస్తూ నిలబడ్డాను. ముందు గదిలో రాక్స్ నిండా లా పుస్తకాలు, టేబుల్ మీద కూడా ఆ పుస్తకాలే, లోపల హాల్లో కూడా అవే పుస్తకాలు, జర్నల్స్. ఇల్లంతా సామానుతో పుస్తకాలతో గందరగోళంగా ఉంది. ఇల్లు పెద్దదే, కానీ సరిగ్గా సర్దుకోకుండా నీటుగా ఉంచుకోకపోవటంతో ఇరుగ్గా చిరాకుగా అనిపిస్తోంది. తిరిగొచ్చిన సరోజ లోపలికి రావే అంటూ తనతో పాటు డైనింగ్ హాల్లోకి తీసుకువెళ్ళి కూర్చో, కాళ్ళు చేతులు కడుక్కొస్తా అంటూ పెరట్లోకి వెళ్ళొచ్చింది. డైనింగ్ టేబుల్ నిండా ఉదయం వండుకొని తినగా మిగిలిన వంటకాల గిన్నెలు. కొన్నిటి మీద మూతలు లేవు, కొన్నిట్లో గెరిట అలాగే ఉంచి మూత పెట్టారు. ఉప్పు, మిరియాల పొడి ఉంచిన చిన్న చిన్న ప్లాస్టిక్ డబ్బాలు, స్పూన్స్ వేసిన ఒక ప్లాస్టిక్ డబ్బా, ఎప్పుడో తెచ్చిపెట్టిన స్వీట్ ప్యాకెట్లు, వాటిల్లో మిగిలిన 1 స్వీట్లు, బాగా మగ్గిపోయిన అరటిపళ్ళు 2, పప్పు ఊరగాయ మరకలతో నిండి ఉంది టేబుల్. కాఫీ తాగుతావా, టీనా అడుగుతూ కిచెన్లోకి నడిచింది సరోజ. నేనేం మాట్లాడలేదు. తను అడిగిందే కానీ నా జవాబు వినిపించుకోకుండానే 5 నిమిషాల్లో కాఫీ కలిపి కప్పుల్లో పోసి ఒకటి నాకు ఇచ్చింది. 2వ కప్పు తీసుకుని ఇప్పుడే వస్తా, అత్తయ్యకు కాఫీ ఇచ్చి అంటూ ఒక బెడ్రూమ్లోకి వెళ్ళింది. డిగ్రీ దాకా చదువుకున్న సరోజ, ఎన్నో కొన్ని ఆదర్శ భావాలున్న సరోజ ఒక మామూలు గృహిణి అయింది. పెళ్ళై 15 ఏళ్ళు, 2 పిల్లల తల్లి, భర్త, పిల్లలు, అత్తగారి మామగారి బాధ్యతలు. వీటిల్లో పడి తన శరీరం మీద, ఇంటి మీద కూడా శ్రద్ధ చూపించడం లేదని స్పష్టంగా అర్థమవుతోంది. రకరకాల బ్యూటీ టిప్స్ ప్రతి పేపర్లోనూ, టీవీల్లో చెప్తున్నా ఏ ఒక్కటి సరోజ పాటించడం లేదని తెలుస్తోంది. అత్తగారికి కాఫీ ఇచ్చి తన కప్పు తెచ్చుకుని ఇప్పుడు చెప్పవే అంటూ కుర్చీలో కూర్చుంది నా ఎదురుగా. ఏం చెప్పను, నేను చూస్తూ ఉంటే నాకు చాలా కోపం వస్తోంది అన్నాను. ఎందుకు ఆశ్చర్యంగా చూసింది. ఏంటి అవతారం, జుట్టు నెరిస్తే రంగేసుకోవచ్చుగా, మొహం గురించి అస్సలు పట్టించుకోవా? ఆ పొట్టేమిటే, మార్నింగ్ వర్క్ చేయవా? సరోజ పక్కపక్క నవ్వుతూ నన్ను పరిశీలనగా చూసింది. నువ్వంటే ఉద్యోగస్తురాలివి, మొహము, జుట్టు, పర్సనాలిటీ అన్నిటి మీద శ్రద్ధ వహిస్తూ ఇప్పటికీ అందంగా నాజుగ్గానే ఉన్నావు. వంట చేయటానికి వంట మనిషి, పనికి పని మనిషి ఉంటుంది. నీకు పని ఉండదు, కానీ నాకెలా కుదురుతుంది? తెల్లార లేచిన దగ్గర నుంచి హడావుడి, ఉరుకులు పరుగులు, వంట, టిఫిను, కాఫీలు అందించటాలు, మధ్య మధ్య అతిథులు, బాధ్యతలు, ఇంట్లోనే బోలెడంత వాక్ అంటూ. అవునే, నువ్వెలా మెయింటైన్ చేస్తున్నావు? మీ ఆయన బాగా కోఆపరేట్ చేస్తాడా అడిగింది. నేను నవ్వాను.
ఇందాకటి నుంచి చూస్తున్నాను, ప్రతిదానికి నవ్వుతావేంటే? నీ విషయాలేమీ చెప్పవే? ఖాళీ కప్పు టేబుల్ మీద పెట్టేసి కోపంగా అడిగింది. ఏముంది చెప్పటానికి? అయినా చెప్పాకన్నా నువ్వు వచ్చి చూస్తే బాగుంటుంది అన్నాను. ఏం చెప్పటానికి సిగ్గా? 40 ఏళ్ళు దాటి ఇంకా సిగ్గేమిటే బాబు? ఆ రోజులు గడిచిపోయాయి. ఏమిటో కాలం ఎంత త్వరగా గడిచిపోతుందో. చక్కగా పెద్ద పెద్ద జడలేసుకుని పరికిణి ఓణీలు వేసుకుని కాలేజీకి వెళ్ళిన రోజులు గుర్తొస్తే అబ్బా, ఆ తీయటి రోజులన్నీ ఇంత త్వరగా వెళ్ళిపోయాయేంటి అనిపిస్తుంది. సరోజ మాట్లాడుతూ ఉండగానే 4 అయింది. గోడ గడియారం గంటల శబ్దం విని చటుక్కున లేచింది. అమ్మో, 4 అయింది, ఈయన వచ్చేస్తారు, టిఫిన్ చేయాలి అంటూనే లేచి వెళ్ళి ఒక ఉల్లిపాయ, పచ్చిమిరపకాయలు 2, అల్లం తెచ్చుకుని చాకుతో టేబుల్ మీద కొయ్యటం మొదలుపెట్టింది. ఏమిటోనే, పెళ్ళవగానే సంసారం అనే సముద్రంలో పడిపోతామని ఆ రోజు అనిపించి ఉంటే పెళ్లి చేసుకోకపోదునేమో అంటూ మళ్ళీ గడియారం వైపు చూసింది. 4:10 అయింది. ఈయన ఇంకా రాలేదేమిటో అంటూ తరిగిన ముక్కలన్నీ ప్లేట్లో వేసి లేచింది. ఒకసారి వీధి వాకిలి వైపు తొంగి చూసి, ఏంటబ్బా ఇంకా రాలేదు అంటూ తరిగిన ముక్కలు పెట్టిన ప్లేట్ తీసుకుని కిచెన్లోకి వెళ్ళింది. ఉప్మా పోపు వాసన వచ్చింది నాకు. మళ్ళీ నా దగ్గరకు వచ్చి, ఉండు, ఈయనకోసారి ఫోన్ చేస్తాను, 4 అయ్యేసరికి టంచన్గా రావాలి, రాలేదేంటో అంటూ లోపలికి వెళ్ళి కార్డ్లెస్ తీసుకొచ్చింది. నెంబర్ కలుపుతున్న సరోజ మొహంలో టెన్షన్ చూస్తూ ఉంటే ఎందుకంత కంగారు, అతనేమన్నా చిన్నపిల్లాడా అనిపించింది నాకు. ఇంత చేస్తే 4:15 అయింది. 15 నిమిషాలు ఆలస్యమైతే ఇంత టెన్షనా? భర్త అంటే ఎంత ప్రేమ దీనికి. వస్తారులే సరోజ, 10 నిమిషాలు అటు ఇటు. ఎలా వస్తారు? స్కూటరా, కారా? కారే. కోర్టు అయిపోగానే మామయ్య గారిని క్లబ్ దగ్గర దింపి ఈయన ఇంటికే వస్తారు. ఏమిటో ఇంకా రాలేదు. ఏమైందో ఏమో. అబ్బా, బొత్తిగా టైం సెన్స్ ఉండదే మగవాళ్ళకి. బయట పెత్తనాలు ఏముంటాయి? ఇంటి దగ్గర పెళ్ళాం పిల్లలు ఎదురు చూస్తుంటారన్న జ్ఞానం ఉండదు ఈ మనిషికి. ఈ నెంబర్ ఎప్పుడు కలవదు అంటూ కార్డ్లెస్ టేబుల్ మీద విసిరిగా పడేసి మళ్ళీ కిచెన్లోకి వెళ్ళింది. మరుగుతున్న నీళ్లలో రవ్వ వేసి బాగా కలిపి ఉప్మా మీద మూత పెట్టి స్టవ్ ఆర్పేసి వచ్చింది. ఇప్పుడు సరోజ స్వరం మోగపోయింది. మాటలు ఆపేసి టెన్షన్తో గేటు వైపు తొంగి తొంగి చూస్తోంది. దాని టెన్షన్ చూస్తుంటే ఇంకా నాకు ఉండబుద్ధి కాలేదు. నేను వెళ్తానే, మళ్ళీ కలుద్దాం అంటూ లేచాను. ఉండు, ఆయన వచ్చాక పరిచయం చేస్తాను అంది. ఇంకొకసారి చేసుకుంటానులే పరిచయం, ఇప్పుడు నాకు వేరే పనుంది అంటూ లేచాను. బయట కారాగిన శబ్దం అయింది. సరోజ చటుక్కున కుర్చీలో నుంచి లేచి పరిగెత్తినట్టుగా బయటికి వెళ్ళింది. దీనికి ఎంత ప్రేమ భర్త అంటే, ఎంత ఆరాటం. ఆయన వచ్చేటప్పటికి టిఫిన్ చేసి పెట్టి ఆయన క్షేమం కోసం తప్పిస్తూ, అబ్బా, సరోజ లాంటి భార్యను పొందిన అతను అదృష్టవంతుడు అనిపించింది. అతను కూడా ఎంత టంచన్గా వచ్చాడు ఇంటికి. పెళ్లి కాని నాకు ఇలాంటి అనుభవం ఎప్పుడూ ఎదురవలేదు. భార్యాభర్తలు ఒకరి కోసం ఒకరు తపన పడుతూ, ఒకరినొకరు ప్రేమించుకుంటూ, ఒకరికొకరుగా బతకటమే జీవితం కాబోలు. సొంత ఇల్లు, కావలసినంత డబ్బు, పెద్ద దిక్కుగా అత్తమామలు, రత్నాల్లాంటి పిల్లలు, కనుసన్నల్లో మెలిగే భర్త. ఇంతకన్నా ఏం కావాలి ఆడదానికి? ఒక్క క్షణం నేను ఉలిక్కిపడ్డాను. కెరియర్ అంటూ ఎప్పటికప్పుడు పెళ్లి వాయిదా వేస్తూ వచ్చిన సంబంధాలన్నీ తిరగొట్టి తీరా చేసుకోవాలనుకునేసరికి వయసు దాటిపోయింది. 2వ పెళ్లి వాళ్ళు రావడంతో పెళ్ళే మానుకున్నాను. ఇప్పుడు ఇంకా ధ్యాస కూడా లేదు. అలాంటిది ఇప్పుడు సరోజను చూశాక నా మనసు మళ్ళీ పెళ్లి మీదకు మళ్ళింది. ప్రేమానురాగాలతో పరస్పరం గౌరవించుకుంటూ ఒకరి క్షేమం కోసం ఒకరు ఆరాటపడుతూ జీవించేందుకే పెళ్లి అనే తంతు కావాలి కాబోలు. ఇలా ఒంటరిగా బతికే బతుకు కూడా ఒక బతుకేనా? సన్నగా నెట్టూర్చాను. లోపల నుండి సరోజ స్వరం వినిపించింది. కోర్టు అయిపోగానే ఇంటికి రాకుండా ఎక్కడికి వెళ్ళారు? 4:30 అయింది. క్లబ్ చూడగానే మీకు కాసేపు కూర్చోవాలనిపించిందా? రేపటి నుంచి మీ నాన్నగారిని దింపడానికి మీరు వెళ్ళొద్దు. ఆయన్ని ఆటోలో వెళ్ళమనండి, లేదంటే ఇంకో కారు కొనుక్కోమనండి. మీరు 4 అయ్యేసరికల్లా ఇంట్లో ఉండాలి, అంతే. కాళ్ళు చేతులు కడుక్కురండి, టిఫిన్ పెడతాను. నా ఫ్రెండును పరిచయం చేస్తాను. చూడండి, ఆడపిల్ల కనిపించింది కదా అని తేరిపార చూడకుండా విష్ చేసి మీ గదిలోకి వచ్చేయండి. రండి త్వరగా. మాటలాగిపోయాయి. సరోజ నా దగ్గరకు వచ్చింది. నేను నిశ్చేష్టురాలయ్యాను. సరోజ భర్త రావటం ఆలస్యమైందని టెన్షన్తో కూర్చున్న సరోజ, కూతురు ఎక్కడ కందిపోతుందో అని బరువంతా తానే మోసిన సరోజ, అత్తగారికి టైంకి కాఫీ ఆవిడ గదిలోకే తీసుకెళ్ళిచ్చిన సరోజ, సంసార భారం బరువైన తానే సహనంతో మోస్తున్న సరోజ,
ఈమెకు ఉన్నది తన వాళ్ళ పట్ల ప్రేమ, లేక వాళ్ళంతా తన గుప్పిట్లో ఉండాలన్న పంతమా? అందుకేనా ఒక గంట నేను ఇంట్లో లేకపోతే ఇల్లంతా తల్లకిందులైపోతుంది అంది. ఈ సంసారం కోసం, ఈ కుటుంబం అనే రక్షణ వలయం కోసం తనను తాను మర్చిపోయి తన స్వేచ్ఛని, తన ఆశల్ని, తన ఆరోగ్యాన్ని, అందాన్ని అన్నింటినీ నిర్లక్ష్యం చేస్తూ ఇంటిల్లి పాదిని తన కనుసన్నల్లో పెట్టుకుని ఎంతకాలం కాపాడుకోగలదిలా? సరోజది త్యాగమా, స్వార్థమా? నాకేం అర్థం కాలేదు. ప్లేట్లలో ఉప్మా పెట్టుకుని టేబుల్ దగ్గరకు వస్తున్న సరోజ వైపు అయోమయంగా చూస్తున్న నాకు పెరట్లో పంపు దగ్గర కాళ్ళు చేతులు కడుక్కొని తల వంచుకుని లోపలికి వస్తున్న లాయర్ రామబ్రహ్మం ఉరఫ్ సరోజ మొగుడు కనిపించాడు. నిట్టూర్చి లేచి నిలబడ్డాను, బ్యాగు చేతిలోకి తీసుకుని. కథ సమాప్తం. ప్రియ సఖులు, ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి. ఉంటానండి. ప్రేమతో లక్ష్మి, కృష్ణాతీరం దుర్గమ్మ సన్నిధానం. నమస్తే.